రూ. 2000 యాప్‌లో రూ. 2000 అప్పు తీసుకున్నాడంట. అమ్మ నేను ఇలా లోన్ తీసుకున్నాను. నేను ఇంకోళ్ళ దగ్గర ఇలా పొట్టేళ్ళొస్తున్నాయి. నన్ను బాధ పెట్టేత్తండు. చేసుకున్న భార్యకే చెప్పలేదు. కేవలం 2000 రూపాయలు తిరిగి కట్టలేదని ఓ యువకుడిని టార్చర్ పెట్టి చంపేశారు లోన్ యాప్ నిర్వాహకులు. విశాఖపట్నానికి చెందిన 21 ఏళ్ల నరేంద్రకు నెల రోజుల క్రితం ఓ యువతితో పెళ్ళయింది. పెళ్లి కోసం ఓ లోన్ యాప్ నుంచి నరేంద్ర కొంత మొత్తం అప్పు తీసుకున్నాడు. తిరిగి మొత్తం చెల్లించిన కేవలం 2000 రూపాయల అప్పు మాత్రమే మిగిలింది. ఆ డబ్బు కూడా తిరిగి కట్టలేదని నరేంద్రను టార్చర్ పెట్టారు లోన్ యాప్ నిర్వాహకులు. అతని భార్య ఫోటోలను సేకరించి వాటిని నగ్నంగా మార్చి నరేంద్ర స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులందరికీ ఆ మార్ఫింగ్ ఫోటోలను పంపించారు లోన్ యాప్ వాళ్ళు. ఈ దారుణానికి మనస్తాపానికి గురైన నరేంద్ర ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రాణాలు తీసేలా వేధింపులకు గురి చేస్తున్న లోన్ యాప్ నిర్వాహకులను అరెస్టు చేయాలని, వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ నరేంద్ర బంధువులు మహారాణిపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కష్టపడి పని చేసుకుంటాడని 2000 రూపాయలు కట్టనందుకు తమ కళ్ళ ముందే మనిషి చనిపోయేలా చేశారంటూ నరేంద్ర కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రూ. 2000 యాప్‌లో రూ. 2000 అప్పు తీసుకున్నాడంట. మనకు కూడా తెలీదు తీసుకున్నాడని. నాకు కూడా చెప్పలేదు. 3 రోజుల నుంచి మనబేతానికి మందులేనట్టు అయిపోయాడు బాబు. ఏం బాబా ఎలాగున్నావా? 6:30 డ్యూటీ నుంచి వచ్చాడు. ఏమ్మా ఎలాగున్నావంటే ఏడు చెప్పట్లేదు. అంటే ఆల్రెడీగా ఆ పిల్లకి వచ్చేసాయి 4 గంటలకు అన్నీ జరిగిపోయి 7వ తారీఖునే శనివారం అంతా జరిగిపోయి 4 గంటల నుంచి 4 గంటలకి బట్టలు లేకుండా పోటీలు పంపించాడంట. ఇందులో చెల్లెలు వాట్సాప్లోను ఉన్న నెంబర్ల కల్లా పెడతానన్నాడంట. నీ రేటు 2000 అన్నాడంట. అయితే అదేంటినరి నా నెంబర్ ఆడికెలా తెలుసు? ఆడు హిందీలో ఏదేదో మాట్లాడుతున్నాడు, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, ఏ మెసేజ్లు పెడుతున్నాడు. అదేంటి ఎలాగా అలాగని చెప్తుంది. అదేటక్కి అని ఈడేదో అన్నాడు. అంతే ఆ అమ్మాయి ఎక్కడ ఫీల్ అవుతుందో నేను నా ఉన్న పెన్సిల్కి కూడా పంపించేశాడు మొత్తం వాట్సాప్లోను ఆ పొట్టేళ్ళు. అయితే ఇంకా అమ్మ ఫీల్ అవుతుందని లేదక్కి నా అక్కడి నుంచి చెప్తాను. నేను కూడా అన్నాను, ఏమరు బాబా ఆ 2000 రూపాయలు ఎందుకు తీసుకున్నావు? నేను అడిగితే నేను ఇద్దును కదా, యాప్లో నిన్నెవడు తీసుకోమన్నాడు డబ్బులు? ఆ అమ్మాయి నెంబర్ నువ్వెందుకు పంపించావు? నీకేటో అవసరం వచ్చింది, నా అవసరం అయితే నేను అడుగుతాను కదా అని అంతే. లేదక్కి నేను 2000 తీసుకున్నాను అక్కి అని తర్వాత చెప్పాడు. 6:30కి డ్యూటీ నుంచి వచ్చాడనమాట. అయితే ఏమరా కొడుక ఎలాగ 3 రోజుల నుంచి భోజనం చేయలేదు. ఆ ఒక్కరోజు ఏటి మీరాలు పాలు ఇచ్చాను శుక్రవారం. ఆ రోజు అన్నం తినలేదు. శనివారం అన్నం తినలేదు. ఆదివారంకి ఎగిరిపాడు. శనివారంకి ఎగిరిపాడు 7వ తారీఖునే. అయితే ఏమరా బాబు అంటే తానం చేయమంటే చేయలేదు. మరి అన్నం తినమంటే తినలేదు. అమ్మ నన్ను 4 గంటలకు డ్యూటీకి లేపి అమ్మ అన్నాడు. ఒకే మొక్క 2 కుక్కలు పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళి తలుపెట్టేసుకున్నాడు. అంటే ఎప్పుడు తలుపెట్టి మాట్లాడతాడు వాళ్ళ ఆవిడతోటి. అలాగే ఆ నెక్కల్లో నేను అనుకున్నాను, అది సార్ మాకేదో హెల్ప్ చేయండి. అది ఆ అబ్బాయి మీదే వాట్సాప్లు చేస్తాడు, అన్నీ చేస్తాడు. అపోసకరమే దీన్ని పెట్టే మొన్న ఇచ్చే కొన్నాడు 20,000 ఇచ్చి. ఆ యాప్కి సంబంధించిన వాళ్ళు రాలేదమ్మా, ఎవరు రాలేదు. ఎప్పుడు ఇచ్చారమ్మా పోలీస్ స్టేషన్లో కంప్లైంటా? శనివారం ఇచ్చాం. అన్నీ శనివారమే జరిగిపోయాయి. 4 నుంచి 8:30కి అన్నీ అయిపోయాయి. నా కొడుకు చచ్చిపోవడం అన్నీ అయిపోయినాయి. అప్పుడు ఇచ్చినా వాళ్ళు ఏమీ చెప్పలేదు. ఇంకేం అలా అనలేదు కూడా. పోలీసులు కూడా ఏం పట్టించుకోలేదు, వదిలేశారు అన్నీ. మీ అబ్బాయి ఆత్మహత్య చేసుకోక ముందు మీతో ఈ లోన్ యాప్స్ గురించి కానీ ఫొటోస్ కానీ వీటి గురించి ఏమైనా సమాచారం? నాకేం చెప్పలేదమ్మా, ఏం చెప్పలేదమ్మా. నేను ఇలా లోన్ తీసుకున్నాను. నేను ఇంకోళ్ళ దగ్గర ఇలా పొట్టేళ్ళు వస్తున్నాయి, నన్ను బాధ పెట్టేత్తండు. చేసుకున్న భార్యకే చెప్పలేదు. ఆ అమ్మాయికి ఆ పొట్టేళ్ళు వస్తేనే ఏమా ఫొటోస్ అవి 2000 తీసుకున్నాడు. ఇంతకుముందు ఏం తీసుకోలేదమ్మా, 2000 తీసుకున్నాడు అంతే. 2000కి మా పిల్లండి పొట్టను పెట్టుకున్నాడు. 2000 వెంటనే ఫోన్పే చేసింది మళ్ళా. అంటే 11వ నెలలో తీసుకున్నాడు 2000 రూపాయలు. ఏదో అర్జెంట్ అంతే ల్యాప్లో జరిగినట్టే. అంటే మాకు చెప్పకంతండు. అది 2000 రూపాయల కోసమే ఇలా చచ్చిపోండి అంతే. ఎవరు నమ్మకంతండి. అది అవన్నీ ఉన్నాయా? ఆ అమ్మాయి కాడ ఉన్నాయమ్మా. 40 రోజులు అవుతుంది. లవ్ చేసుకున్నారు.
లవ్ మ్యారేజ్. నేను వద్దన్నాను, కొడుక వద్దు వద్దు అన్నాను. అమ్మా వద్దమ్మా, ఒక అమ్మాయి జీవితం మనం ఆడుకోకూడదు, నాకు ఇష్టపడ్డది, నాకు ఆ అమ్మాయే కావాలి, ఆ అమ్మాయే కావాలన్న. నాకు నచ్చ చెప్పాడు. పోన్రా కొడుక ఏమైనా జరుగుతుందని ఏంటంటే నేను పెళ్లి చేస్తాను. 40 రోజులు అయింది పెళ్ళి అయ్యి, 40 రోజులు, 10వ నెల 20వ తారీఖున అయింది పెళ్ళి. నా కొడుకు అలాగ అయిపోయాడు. ఇంకే పిల్లలకు కూడా అలాగ రాకూడదు. అలాంటి ఎదవల్లే మొత్తం ఏడ్చేయాలి, అంతే ఉరిసెత్తి చేసేయాల, ఉరేసేయాలి. ఇంకా అలాంటి వాళ్ళు ఉండకూడదు భూమి మీద. నాతో ఉన్న పిల్లలు కూడా అలాగ అయిపోతారు. నా కొడుకే కాదు, ఇంకొన్ని కొడుకులు ఇంకో ఉన్న తల్లిలు కూడా సోకింపు ఉండకూడదు, అలాంటివి జరగకూడదు. లోన్ యాప్లు తీసుకోవద్దని అదే చెప్తున్నాను. ఆ యాప్ అనేది ఇచ్చేసి వాళ్ళని ఉరిసెత్తి చేసేయాల. మాకేదో చెయ్యండి బాబు.